ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. గమనించండి ప్రియులారా, ఉద్యోగం మనం సంపాదించుకోగలం, వ్యాపారం ద్వారా డబ్బును సంపాదించుకోగలం, ఇల్లును సంపాదించుకోగలం, ఒక కార్ని మనం కొనుక్కోగలం, ఉద్యోగాన్ని కూడా నేను చెప్పినట్లుగా మనం సంపాదించుకోగలం. లోకంలో ఉన్నటువంటి అనేక వాటిల్ని మనము ప్రయాసపడడం ద్వారా, కష్టపడడం ద్వారా, లేకుంటే ధనమును వెచ్చించి మనం కొనుక్కోగలం. అనారోగ్యం కలిగితే డాక్టర్ల ద్వారా మంచిగా వైద్యం మనం తీసుకోగలం. అయితే ఈ ప్రపంచంలో సమాధానము, సంతోషము, నెమ్మది డబ్బు ద్వారాను, వైద్యము ద్వారాను, ఉద్యోగము ద్వారాను, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారాను, శక్తుల ద్వారాను, ప్రభుత్వము ద్వారాను మనము పొందుకోలేమని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. సమాధానమును దయచేయువాడు దేవుడు మాత్రమే. ఆ దేవుని పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధాన అధిపతి ఆయన, సమాధానమును దయచేయునటువంటి దేవుడు ఆయన. ఈరోజు అనేక కుటుంబాల్లో భార్యాభర్తలు ఇరువురు కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నా, మరికొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలతో పాటు బిడ్డలందరూ కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నా, రెండు చేతుల గుండా వారు సమృద్ధిగా సంపాదిస్తూ ఉన్నా కూడా నెమ్మది లేని జీవితాన్ని కలిగి ఉన్నారు. కారణం ఏంటి అంటే వారి వ్యక్తిగత జీవితంలో, వారి కుటుంబంలో దేవుడు లేని కారణాన్ని బట్టి. ఉదయకాల సమయం కొరకు ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 25వ వచనము. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కావాలి అంటే, నీకు సమాధానము కావాలి అంటే, నీకు నెమ్మది కావాలి అంటే నువ్వు దేవుని యొద్దకు రావాలేను. దేవుని యొద్దకు మీరు వచ్చినట్లయితే ఆ దేవుడు, ఆ జీవము కలిగిన దేవుడు మీకు సమాధానమును, సంతోషమును, నెమ్మది కలిగిన దినములను అనుగ్రహించునుగాక. నెమ్మది లేకుండా ఉన్నారా? రండి దేవుని యొద్దకి. ప్రయాసపడి భారము మోసుకుని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను మీకు సమాధానాన్ని ఇస్తాను, నేను మీకు నెమ్మదిని ఇస్తానని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సమాధానం లేని జీవితాన్ని కలిగి ఉంటే ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలోనికి రండి. ప్రభు మిమ్మల్ని ఆదరించి, మిమ్మల్ని ఓదార్చి మీకు సమాధానము కలుగజేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.